హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా, యూనిక్గా, డిఫరెంట్గా డిజైన్ చేసిన డిజైన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేయలేము అనుకునే వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కలెక్షన్ చూపించడానికంటే ముందు దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. అవుట్ సైడ్ అంతా కూడా పర్ల్స్ వచ్చేస్తాయి, రూబీ అండ్ గ్రీన్ వచ్చేస్తుంది పుష్ బ్యాక్. ఇది గివ్ అవే గిఫ్ట్ ఈ వీడియోకి. ఇంత మంచి గిఫ్ట్స్ కావాలనుకుంటే మీరు చేయాల్సిందలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మంచి కామెంట్ ప్లేస్ చేయండి, ఓకేనా? సో ఇది వచ్చేసి ఏంటంటే సరోస్కి పర్ల్స్తో మేక్ చేసేసాము. దిస్ ఈజ్ ఆల్సో గోల్డ్ కాపీ డిజైన్. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 8 mm అలా సరోస్కి పర్ల్స్ యూజ్ చేసుకున్నాము. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 17 inches లెంత్లో వచ్చేస్తుంది. అండ్ కిందకంతా కూడా నక్షి బాల్ ఇచ్చేసాం అనమాట, డిఫరెంట్గా ఇలాగా జస్ట్ ఇలా బర్డ్ షేప్లో వచ్చేస్తుంది. అంటే మొగ్గ ఉంటుంది కదా, బర్డ్ ఆ షేప్లో వచ్చేస్తుంది. అండ్ దీనికి వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్ అనమాట, ఒక పర్ల్ అండ్ ఇలా బర్డ్ ఇచ్చేసాము. కంప్లీట్గా యూనిక్ లుక్ వచ్చేస్తుంది. ఎలాంటి పార్టీవేర్ శారీస్ మీద కావచ్చు, నైట్ అకేషన్స్ కావచ్చు, లేదు అంటే ఫాలింగ్ శారీస్ మీదకి, వర్క్ శారీస్ మీదకి, హెవీ డ్రెస్సెస్ మీదకి, అలాంటి వాటన్నిటి మీదకి బాగుంటుంది. మోర్ ఓవర్ శారీస్ హెవీ డ్రెస్సెస్ అని కూడా కాకుండా మోడర్న్ డ్రెస్సెస్ మీద కూడా చాలా చక్కగా ఉంటుంది. క్వాలిటీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది. యూ కెన్ సీ ద పర్ల్ అండ్ బాల్ వచ్చేసి ఎంత బాగుంది అనేది. జస్ట్ ఇది ఎలా వచ్చేసిందంటే బర్డ్ అనేది ఇగో ఇట్లా ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వచ్చేస్తుంది లోపల కనుక ఫ్లవర్ ఎప్పుడైతే ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది. వెరీ నైస్ అండ్ ఎక్సలెంట్ ఇన్ ఫినిషింగ్. అండ్ మీకు కంప్లీట్గా ఇలా బీడ్సే వచ్చేస్తాయి. కంప్లీట్గా సెట్ అయితే ఇలా ఉంటుంది, నీట్గా అఫీషియల్గా ఉంటుంది. దీని అందం ఏంటంటే వేస్తే తెలుస్తుంది, చూసిన దానికంటే కూడా వేస్తే చక్కగా ఉంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇది వచ్చేసి ఏంటంటే రియల్ కోరల్స్తో ఇచ్చేసాము. పీచ్ కలర్ కోరల్ ఉంటుంది కదా, ఇదిగో అది రియల్ కోరల్ ఉంటుంది కదా, ఆ రియల్ కోరల్ అనమాట ఇదంతా కూడా. మీరు వీటిని గోల్డ్లో కూడా వేసేసుకోవచ్చు. దానికి కంప్లీట్గా కాంట్రాస్ట్ కలర్లో ఇలా జీజే పాలిషింగ్లో ఉన్న స్మాల్ పెండెంట్ యూజ్ చేసుకున్నాం అనమాట. పర్టికులర్గా మనకి కలర్ని చూడగానే ఏమనిపిస్తుందంటే అబ్బా దీనికి మ్యాచింగ్ శారీ దగ్గర ఏం లేదు కదా అనుకుంటాము, బట్ దట్ ఈస్ రాంగ్. మీరు ఈ పీచ్ కలర్ని ఎక్కడ పర్ఫెక్ట్గా వాడచ్చు అంటే ఎనీ కైండ్ ఆఫ్ బ్లూ షేడ్స్ మీద మీరు వేయండి, ఎనీ కైండ్ ఆఫ్ గ్రీన్ షేడ్స్ మీద వేయండి, మంచి నేవీ బ్లూ మీద వేయండి, పర్పుల్ మీద వేయండి, రాయల్ బ్లూ మీద వేయండి, అస్సలు అదిరిపోతుంది. ఇంకా అసలు నేవీ బ్లూ మీద, పర్పుల్ మీద అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఏమనుకుంటాం జనరల్గా అంటే నేవీ బ్లూ అయితే నేవీ బ్లూ వేస్తే బాగుంటుంది, లేదంటే పర్పుల్ అంటే పర్పుల్ బీడ్స్ వేస్తే బాగుంటుంది అనుకుంటాము. కానీ మీరు ఒక్కసారి పర్పుల్ దీని మీదకి ఇది వేసి చూడండి, కాంట్రాస్ట్గా ఎంత అందంగా ఉంటుంది అనేది. నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి. కాంట్రాస్ట్ వాటి మీద వేసుకొని చూస్తే ఎంత బాగుంటుంది అని. అండ్ ఇవన్నీ కూడా రియల్ కోరల్స్. ఈవెన్ బేబీస్ కూడా పెట్టేసుకోవచ్చు, టీనేజర్స్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా పెట్టేసుకోవచ్చు. నేను సన్న కోరల్స్ ఇచ్చాను కాబట్టి దో యు ఆర్ ఇన్ 50+ అయినా కూడా మీరు ట్రై చేయొచ్చు. జస్ట్ ఓన్లీ ఏంటంటే ఇయర్ రింగ్స్ అనేవి మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసేసుకోండి. ఇఫ్ యు ఆర్ ఇన్ బిట్ ఓల్డ్ ఏజ్ అనుకోండి, స్టడ్స్ లాగా పెట్టేసుకోండి. మిడిల్ ఏజ్ అంటే మీరు ఏవైనా పెట్టేసుకోవచ్చు, స్టడ్స్ కానీ హెవీ ఇయర్ రింగ్స్ కానీ బుట్టాస్ కానీ ఏవైనా పెట్టేసుకోవచ్చు. ఆబ్వియస్లీ టీనేజర్స్ అంటే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టేస్తారు కాబట్టి వాళ్ళకి ఆబ్వియస్లీ బాగుంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1450. దీస్ ఆర్ ద రియల్ కోరల్స్.
ఓకే. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే కనుక మీకు స్మాల్ సైజులో కావాలనుకోండి, మీరు ఇలా సెట్ చేసేసుకోండి. ఇలా సెట్ చేసేసుకోండి, బాగుంటుంది. అంటే నేను పెద్దవి పెట్టను అనుకుంటే కనుక మీరు ఇలాంటి ఇయర్ రింగ్స్ సెట్ చేసేసుకోండి, బాగుంటుంది. ఓకే. లేదు అనుకుంటే ఈ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ జీజే పాలిషింగ్లో ఇయర్ రింగ్స్ వస్తాయి కదా, ఇలా పేరప్ చేసేసుకోండి. దిస్ యూ హ్యావ్ టు పర్చేస్ దిస్ యాజ్ ఎ సపరేట్ అనమాట. ఎగ్జాక్ట్గా ఇవన్నీ ఏంటంటే డైమండ్ రెప్లికా అనమాట. ఇవన్నీ కూడా ఇలా అయినా పేరప్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇది కూడా ఇలాంటి డైమండ్ కాపీ డిజైన్స్ ఉంటాయి కదా, వాటితో అయినా పేరప్ చేయొచ్చు. ఇది సింపుల్ పెట్టినప్పుడు ఇది హెవీగా పెట్టేస్తారు అనుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. చూడడానికైనా మనం వేసుకోవడానికైనా న్యాచురల్గా ఉంటుంది, రియల్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా తెలిసి హియర్ ఇలా మీరు దేంతో అయినా పేరప్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గర ఏమైనా డైమండ్ స్టడ్స్ ఉన్నా పెట్టేసుకోండి, డైమండ్ ఇయర్ రింగ్స్ ఉన్నా పెట్టేసుకోండి. దేనికెలా చక్కగా ఆఫ్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ లాంగ్ గొట్టపూసలు సెట్ విత్ ఎక్సలెంట్గా ఉందన్నమాట ఫినిషింగ్ అనేది. ప్రతిదానికి గోల్డ్ రెప్లికా అని చెప్పేస్తుంటే మీకు ఏమైనా అబ్నార్మల్గా అనిపిస్తుందేమో, బట్ నేను ప్రతిదానికి ఏం చెప్పను. దోస్ విచ్ ఆర్ వెరీ యూనిక్ ఇన్ ద డిజైనింగ్, విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు బీ రియల్ గోల్డ్, అలా ఉన్న వాటికి మాత్రమే చెప్పేస్తాను. ఇదిగో ఆ కేటగిరీలో ఇది కూడా ఒకటి. ఎందుకంటే కొన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూస్తూ ఉంటాం, అందులో కొన్ని ఏంటంటే ఎక్సలెంట్గా అనిపించేస్తాయి ఫినిషింగ్, కొన్ని నార్మల్గా ఉంటాయి. బట్ పర్టికులర్లీ వెన్ కమ్స్ టు ద వీడియో అయితే నేను అన్ని చూసీగానే పెడతానని అనుకుంటున్నాను. అండ్ యూనిక్గా డిజైన్ చేయడానికి ఇష్టపడతాను. అండ్ దోస్ ఆర్ ఈవెన్ సెట్స్ అయినా ఏవైనా రియల్ గోల్డ్కి దగ్గరగా ఉండే ఐటమ్స్నే ఫస్ట్గా ప్రిఫర్ చేస్తాను. ఇదిగో ఇది కూడా ఆ కేటగిరీలో ఒక ఐటమ్ అని చెప్పొచ్చు. యూ కెన్ సీ హియర్. ఇక్కడ వచ్చేసి గాడ్ మోటివ్ ఉంటుంది. అండ్ సైడ్స్కి అన్నీ కూడా ఇలా గుత్తులుగా వచ్చేస్తాయి. బాగుంటుంది. లాంగ్ హారం అనమాట ఇది. మంచి బడ్జెట్లో, మంచి ప్రైస్లో, చాలా డీసెంట్గా, ఫినిషింగ్ కూడా నీట్గా చక్కగా ఉంటుందన్నమాట. ఒక్కటి వేసుకున్నా చాలు, అదిరిపోతుంది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ఓకే. అంటే ఒరిజినల్గా ఉంది, ఒక మాటలు చెప్పాలి అంటే పెట్టొచ్చు అందరం కూడా. అంటే ఇవి బీడ్స్ అలైన్మెంట్ కావచ్చు, స్టోన్ ఏదైనా కూడా చాలా బాగుంది. And price for this is 2950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్షాట్ తీసేసుకోండి. బ్రైడల్స్కి అయితే ద బెస్ట్గా ఉంటుంది సెట్ అనేది. వన్ లాంగ్ సెట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఫర్ ఎల్స్ పైన ఏదైనా చిన్న చౌకర్తో కానీ ఇంకేదైనా నెక్ పీస్తో కానీ పేరప్ చేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇవి వచ్చేసి ఏంటంటే ఇక్కడ వాడిన పర్పుల్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా రియల్ బీడ్స్. నేను ఒకటి పదే చెప్తూనే ఉన్నాను దాదాపుగా ప్రతి వీడియోలోనే. ఇక్కడ మనం యూజ్ చేసిన మెటీరియల్ని బట్టి ప్రైసింగ్ అనేది వేరియేషన్ ఉంటుంది, దయచేసి నోటీస్ చేసుకోండి. మీరు ఒక డిజైనింగ్ ఒకటే చూడకండి, అందులో యూజ్ చేసిన క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ కావచ్చు, బీడ్స్ అవ్వచ్చు, పర్ల్స్ అవ్వచ్చు, నక్షి బాల్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా హై క్వాలిటీ ఉన్నప్పుడు ప్రైసింగ్లో వేరియేషన్ ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి.
సో ఇక్కడ వాడినవి దాదాపుగా రియల్ బీడ్సే. ఈ పర్పుల్ కానీ ఈ పర్ల్ కానీ అండ్ ఆ మధ్యలో యూజ్ చేసిన నక్షి బాల్స్ కానీ ఏవైనా కూడా చాలా జెన్యూన్గా ఉంది, న్యాచురల్గా ఉందన్నమాట. ఒకటి వేసుకుంటే చాలా అఫీషియల్ లుక్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడంతా కూడా ఇగో చూసుకోండి, బీడ్స్ అలైన్మెంట్ చూసేసుకోండి ఎంత బాగా, ఎంత ట్రాన్స్పరెంట్గా యూనిక్గా నీట్గా ఉన్నాయో. ఇక్కడ నుంచి ఇక్కడికంతా కూడా ఆనెక్స్ ఇచ్చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ల్, ఇలా 3 లేయర్డ్ మాల అన్నమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మీకు పర్ల్ అండ్ నక్షి బాల్ 2 కవర్ అయిపోయింది కాబట్టి దాదాపుగా చాలా శారీస్ మీదకి వస్తుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసినవి కూడా చిన్న చిన్న నక్షి బాల్స్ అనమాట. ఎక్కడా కూడా రెగ్యులర్ గోల్డ్ బాల్ అనేది నేను వాడలేదు. సో దీంతో ఏంటంటే ఆ బ్యూటీ అనేది డబుల్ అయిపోతుంది. ఇలా కొంచెం హై క్వాలిటీ మెటీరియల్ వాడామనుకోండి, ఆ రాయల్ లుక్ అనేది తెలిసిపోతుంది. దీన్నే ప్రైస్ తగ్గించేసి క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ తగ్గించి చేయొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వెయ్యాలి అంటే 1కి 2 సార్లు ఆలోచిస్తాం. అదేంటో 2 కొనే బదులు 1 కొన్నా పర్ఫెక్ట్గా కొంటే అయిపోతుంది అనేది నా ఫీలింగ్. వాట్ డు యూ సే? ఓకే, బాగుంటుంది. ఒక్క సెట్ అయినా కూడా నీట్గా న్యాచురల్గా వేసుకుంటే చాలా హాయిగా, అంటే మనకి ముందు మనది మనం ఎంజాయ్ చేయగలగాలి కదా ఆ సెట్ని వేసుకున్నప్పుడు. పక్క వాళ్ళు ఇచ్చే కామెంట్స్ తర్వాత ముందు మనది మనకి చూస్తే ఆహా ఎంత బాగుంది అనిపించాలి కదా. ఇది అలా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను, నాకైతే అనిపించింది పక్క. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2600. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ చంద్రహార్. చంద్రహారమే కానీ రెగ్యులర్ ప్యాటర్న్ కంటే కూడా సైడ్కి మాప్ వచ్చేసింది. ఇలా రెగ్యులర్ రూబీలో కాకుండా మంచి బేబీ పింక్ స్టోన్ మీద వర్క్ వచ్చేసింది అనమాట. ఇదిగో ఇలాగా మీకు లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. మంచి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ చంద్రహారం అనమాట. నీట్గా ఉంటుంది, వర్క్ అనేది రఫ్గా ఉండదు, పాలిషింగ్ రఫ్గా ఉండదు అనమాట. చాలా క్లాసీగా ఉంటుంది. అండ్ ఆ బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇదిగో మీకు ఇలా హుక్ అలైన్మెంట్ వచ్చేస్తుంది. విత్ బిట్ ఆఫ్ ఒక 3 to 4 రింగ్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ చైన్ వచ్చేస్తుంది అనమాట. కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీస్ మీదకి వేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ గోల్డ్ ప్యాటర్న్లో కానీ లేదంటే బేబీ పింక్ స్టోన్లో అలా వచ్చిన ఇయర్ రింగ్స్ దేంతో పేరప్ చేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే న్యాచురల్గా ఉంటుంది. స్టోన్ మీద వచ్చేసి కంప్లీట్గా కార్వింగ్ వచ్చేస్తుంది. ఈ లైన్స్ కానీ ఫినిషింగ్ కానీ మేకింగ్ కానీ సూపర్, చాలా చాలా బాగుంది. ఎనఫ్, 1 సెట్ ఈజ్ ఎనఫ్. అండ్ గుర్తుపెట్టుకోండి, చంద్రహారం అంటే ఓల్డ్ ప్యాటర్న్, ఓల్డ్ డిజైన్, ఓల్డ్ పీపుల్కి కాదు. చంద్రహారం ఈజ్ ఫర్ ఆల్ ద పీపుల్, ఎవరిమైనా వేసుకోవచ్చు. ద ఓన్లీ థింగ్ ఈజ్ మీరు ఇయర్ రింగ్స్ ఎలా పేరప్ చేస్తారు అనే దాన్ని బట్టి ఎలా వేసుకుంటే, ఎవరు వేసుకుంటే బాగుంటుంది అనేది ఉంటుంది అనమాట. యు జస్ట్ సీ, చాలా ప్రెట్టీగా ఉంది ఐటమ్. And price for this is 1150. Okay, and next వచ్చేసి this is a diamond copy design. మంచి బడ్జెట్లో మంచి ఫినిషింగ్లో వచ్చేసింది అనమాట. యూ కెన్ సీ హియర్ ఎంత బాగుంది, ఎంత న్యాచురల్గా ఉంది అనేది. పిల్లలకి పెట్టుకుంటేనైతే అసలు ఎంత బాగుంటుందో. అంటే చాలాసార్లు మనం కొంచెం కాస్ట్లీ వేసేసుకొని పెళ్ళిళ్ళల్లో వాళ్ళకి పెట్టాలంటే భయపడుతూ ఉంటాం కదా.
అసలు ఉంచుతారో లేదో అని. ఈవెన్ 11-12 ఇయర్స్ వచ్చిన పిల్లలకి పెట్టాలంటే కూడా భయం వేస్తుంది, అంత కాస్ట్లీ ఐటమ్స్. సో ఇలాంటివి చక్కగా మనమైనా పెట్టేసుకోవచ్చు, పిల్లలమైనా ఎవరమైనా పెట్టేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ జీజే పాలిషింగ్లో పర్ఫెక్ట్ సెట్ అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా లైట్ వెయిట్గా వచ్చేసాయి. మీరు పిల్లలకైనా పెట్టేయచ్చు, మీరైనా పెట్టేసుకోవచ్చు. ఇలా వచ్చేస్తుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోవాలి. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇలాగా. అండ్ దీంతో పాటుగా ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూపించేస్తాను. దట్ ఈజ్ ఆల్సో డైమండ్ కాపీ రెప్లికా అనమాట. దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఫెంటాస్టిక్. యూ కెన్ సీ హియర్, సూపర్బ్ ఇన్ ద డిజైన్. న్యాచురల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న స్టోన్స్, పాలిషింగ్ అనుకునేరు, లేదు చిన్న చిన్న టైనీ స్టోన్స్ అనమాట. మనకి 18 క్యారెట్ డైమండ్స్ ఉంటాయి చూసారా, చిన్న చిన్నవి, సేమ్ అలా కనిపిస్తుంది చూడడానికి. ఇంకా నైట్ అకేషన్స్కి అయితే సూపర్గా ఉంటుంది, గుర్తుపట్టడానికి ఉండదు. బేసికల్గా ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అసలు నైట్ అస్సలు ఇంపాసిబుల్. ఎంతో కాన్సన్ట్రేట్ చేసి చూస్తే తప్ప అది అర్థం అవ్వదు వెదర్ ఇట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఆర్ రియల్ అనేది. ఒక్కొక్కసారి నాకు నేనే క్వశ్చన్ చేసుకుంటాను. ఏదైనా అకేషన్స్కి వెళ్ళినప్పుడు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు వేసుకున్నప్పుడు నాకు 2 నిమిషాలు పట్టుద్ది. ఒక్కోసారి అసలు గుర్తుపడడానికి కూడా ఉండదు. నేనే అసలు ఏం చెప్పడానికి ఉండదు నాకు, అది ఆర్టిఫిషియలా గోల్డా కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి వాళ్ళని అడిగేస్తాను ఒక్కొక్కసారి. అలా ఉంటాయి. అంటే గోల్డ్ ఆర్టిఫిషియల్ లాగా కనిపించవచ్చు, ఆర్టిఫిషియల్ గోల్డ్ లాగా కనిపించవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, రైట్? 1250 ఇస్ ద ప్రైస్. లైట్ వెయిట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్. ఇది లెంత్ చూసేసుకోండి, ఆల్మోస్ట్ 2 ఫింగర్స్. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, చాలా క్లాసీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇలా సింగిల్ స్టోన్ వచ్చేస్తుంది కంప్లీట్గా. సింగిల్ స్టోన్ వచ్చేసి మంచి సైజులో ఉన్న పెండెంట్ వచ్చేస్తుంది అనమాట. మధ్యలో గ్రీన్తో టచ్అప్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది సింగిల్ సెట్ అయినా వేసుకోవచ్చు మనం, లేదు అంటే దేంతో అయినా పేరప్ అయినా చేసేసుకోవచ్చు. స్టోన్ క్వాలిటీ వచ్చేసి చాలా చాలా బాగుంది. కొంచెం సింపుల్గా ఉండి యూనిక్గా ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా సింగిల్ స్టోన్ అలైన్మెంట్, రౌండ్గా వచ్చేస్తుంది అలైన్మెంట్ అనేది. అండ్ కిందికి వచ్చేసి పెండెంట్ వచ్చేస్తుంది అనమాట. జస్ట్ నాట్ లైక్ దట్ రెగ్యులర్ కలెక్షన్స్లా కాకుండా ఈవెన్ స్టోన్ ఫినిషింగ్లో ఫిట్టింగ్లో కూడా యూనిక్గా కనిపించేస్తుంది. చూసుకోండి, డార్క్ శారీస్ మీదకి వెయిట్ మీదకి వేసేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. లైట్ వెయిట్గా ఉంటాయి. సింగిల్గా వేసినా బాగుంటుంది, ఏదైనా లాంగ్ సెట్తో పేరప్ చేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1750. ఓకే, దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. బీడ్స్ అన్నీ కూడా డార్క్ గ్రీన్లో చూస్ చేసుకున్నాము. అండ్ దీనికి అన్నీ కూడా నక్షీ బాల్ అలైన్మెంట్ ఇచ్చేసాము. యూ కెన్ సీ హియర్. ఇదంతా కూడా ఆనెక్స్ బీడ్. లెంత్ వచ్చేసి 17 సుమారుగా ఉంటుంది, 17-18 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ బాల్స్ అనేవి చాలా ఎక్కువగా ఇచ్చేస్తాం. అంటే రెగ్యులర్గా ఓన్లీ లైక్
ఇలా ఇంత మటుకే కాకుండా జనరల్గానైతే ఇంత జస్ట్ ఒక 3 బాల్స్ అట్లా ఇచ్చేసి మేక్ చేస్తాం కదా, బట్ ఇది అలా కాకుండా కొంచెం ఎక్కువగా ఇచ్చేస్తాం అనమాట. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద నెక్ కవర్ అయిపోతుంది. ఎక్కువగా బాల్స్ కనిపించేలాగానే చేసేసాము. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దీనికి పర్టికులర్గా ఇయర్ రింగ్స్ అంటూ మీరు దగ్గర ఉన్న గోల్డ్ ఏమైనా ఉన్నా పెట్టేసుకోవచ్చు, చిన్న చిన్న స్టడ్స్ కానీ గ్రీన్లో కానీ. లేదు అంటే మీరు ఇలా కూడా పేరప్ చేసేసుకోవచ్చు. దీస్ ఆర్ ద గ్రీన్ ఇయర్ రింగ్స్. ఇలా వచ్చేస్తుంది, పీకాక్ వచ్చేస్తాయి పక్కకి, ఇలా స్క్వేర్ లాగా వచ్చేసి గ్రీన్ డ్రాప్లెట్స్ వస్తాయి డౌన్కి. మీరు ఇలా కూడా పేరప్ చేసేసుకోవచ్చు, మ్యాచ్ అయిపోతాయి పర్ఫెక్ట్గా. ఎందుకంటే ఇందులో ఎక్కువగా లైక్ నక్షి వర్క్ వచ్చేసింది, ఇందులో కూడా అలాగే ఉంది కాబట్టి బుట్ట కొంతవరకు మనం మ్యాచ్ చేయొచ్చు. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో, రిక్వెస్ట్ ఈజ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.